మేము రాజకీయ నాయకులుగా మా దగ్గరికి ఎంత వచ్చినా కూడా మేము కొంతవరకు హెల్ప్ చేయగలుగుతాం. కానీ ఒక అధికారి తను నిర్ణయం తీసుకుంటే వాళ్ళ బతుకులు రోడ్ల మీద ఉంచి, ఒక స్ట్రీట్ మీద ఉంచి, ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక మహిళను స్ట్రీట్ మీద నుంచి ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకుపోగలిగిండు. నిజంగా వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు ఆయన వచ్చిన తర్వాత మా స్కూల్లో హాలత్ మారిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లాలో. హలో నరేష్, హలో నరేష్, నాగరాజు, ఇది కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ గారు ఏమన్నారు మీతో? అది ఇల్లు అది సెకండ్ టాప్ ఏదో ఉంటదంట కదన్నా, సెకండ్ టాప్ లో ఉన్నది. నాది పేరు ఉన్నదన్న ఆల్రెడీ, అది నెంబర్ గిట్ట చూపించిన నాకు. ఇల్లు నెంబర్ 49 వచ్చింది. ఓకే, శాంక్షన్ అయినట్టు ఆల్రెడీ ఉందని ఉన్నది. అలా జాగా లేక ఆగింది. జాగా ఉందన్న, కానీ మా అన్నతోనే 10,000 తీసుకున్నందుకు తప్పైపోయింది అన్న. అదే ఇంకొకటి, ఇప్పుడు కలెక్టర్ గారు మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాడా? మంచిగానే మాట్లాడి కూర్చోబెట్టండి. సరే డైరెక్ట్ బంద్ చేసి బాగానే మాట్లాడండి, అట్లేం లేదు. మర్యాద మంచిగా చేసి ఫ్రైడ్ రైస్ అనేది తెచ్చిండు, ఎగ్గుది డబ్బులు కడుపు నిండా వేసుకుని వచ్చిండు. మంచిగా చూసుకుని వాళ్ళు నాకు బట్టలు కూడా కొనిచ్చిండా? బట్టలు కూడా కొనిచ్చిందమ్మా. ఓకే ఓకే రైట్. కలెక్టర్ గారితో టచ్లో ఉండండి, మీకు మంచిగా చేస్తాడు ఆయన, సరేనా? సరే అన్న, జర కొంచెం మంచిగా ఇల్లు ఒక జర వచ్చేటట్టు. తప్పకుండా అంటే నువ్వు తప్పకుండా కలెక్టర్ గారు హనుమంతరావు సారు ఆయన మీకోసం చాలా రాత్రి 11 దాకా మీకోసమే పనిచేసిండు ఆయన. అవునన్నా, ఆయన చాలా మంచి మనిషి. ఓకేనా? అదే అన్న, అదే థ్యాంక్స్ అన్న. అదే ఓకే తమ్ముడు, అందరు మంచిగా చల్లగా ఉన్నారు. మంచి తమ్ముడు. ఓకే, అది ఒక కలెక్టర్ గారు చేసినటువంటి హెల్ప్. ఇది కదా రిజల్ట్ అంటే ఇట్లా ఉంటుంది. చేయాలనుకుంటే ఇట్లా ఉంటుంది. ఇక చెప్పులు నాయగావు గొంగళ నాయగావు అని పోయేటోళ్ళు ఉంటారు చాలామంది.